నిమిషం ఆగండి మేడం, ప్లీజ్ ఆగండి. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు ఇటీవల కాలంలో ఆయన కూటమికి దగ్గర అయ్యేటటువంటి కొన్ని సూచనలు కనిపించే విధంగా ఆయన మాట్లాడడం కావచ్చు, ఆయన ట్వీట్లు కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు కనిపిస్తుంది. ఏంది ఇదంతా కూడా మార్చి రాజ్యసభ ఎన్నికలు ఎంపికలకు సంబంధించినటువంటి ప్లానా ఏంటి అసలు? ఆయన వ్యవసాయం చేసుకోవాల్సిన ఆయన మళ్ళీ పొలిటికల్ క్షేత్రంలోకి దిగుతానని చెప్పేసి సంకేతాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? విజయసాయి రెడ్డి ప్లాన్ ఏంటి సార్? నాకు తెలిసి విజయసాయి రెడ్డికి మళ్ళీ రాజ్యసభ ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆయనకి రాజ్యసభ రాజీనామా చేశాడు. ఆయన ఖాళీ అయినటువంటి దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ భర్తీ జరిగింది. రేపు జూన్లో ఒక 4 ఖాళీలు అవుతాయి. అలాగని ఇప్పుడు 2 టీడీపీకి, 1 జనసేన, 1 బీజేపీ తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. దాంట్లో ఆ కోటాలో ఈ కూటమిలో ఎన్ని చేసినా సరే విజయసాయి రెడ్డి రాజ్యసభకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ అతని ప్రయత్నం ఏంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడును పొగిడాడు. పవన్ కళ్యాణ్తో 20 సంవత్సరాల నుంచి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాడు. బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా బీజేపీ ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నాడు. ఏదైతే మతపరమైనటువంటి మత మార్పిడులకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్ గా యాక్షన్లు తీసుకోవాలి అని మాట్లాడటం విజయసాయి రెడ్డి అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవటానికి? బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి. ఇది ఎందుకు అని అంటే విజయసాయి రెడ్డికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్న చూసుకొని జగన్మోహన్ రెడ్డి నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి విశాఖపట్నం దగ్గర భూ కుంభకోణాలు, ఆయన వాళ్ళ కూతురు, అదే విధంగా మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డి పాత్ర, ఇలాగా అనేకమైనటువంటి కేసులు. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు A2గా 1 డజన్ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, 1 డజన్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా కేసులు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. అందుకోసమనే ఈ కేసుల నుంచి తప్పించుకోవటం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కూటమికి సంబంధించినటువంటి వాళ్ళని పోగొడుతున్నాడు. కారణం అది అంతే తప్ప ఇప్పుడు బీజేపీలో చేరతారంటే బీజేపీని ఒకవేళ బీజేపీ చేర్చుకోవచ్చు, ఎవరినైనా చేర్చుకుంటది. వాళ్ళ దగ్గర చేరిన తర్వాత అందరూ ఎవరైతే కుంభకోణాలు చేశారో, అవినీతి చేశారో వాళ్ళందరినీ వాషింగ్ మెషిన్ లో వేసినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణ లాగా మొత్తం ఉతికేసి వాళ్ళు తెల్లగా కనిపిస్తారు, ఏ విధమైనటువంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తిగా. బహుశా ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఆ విధమైనటువంటి ఆ వాషింగ్ పౌడర్ లో మొత్తం ఆయన్ని క్లీన్ ఇమేజ్ కోసం బీజేపీలో చేరతారేమో తెలియదు. బీజేపీలో చేరితే ఇబ్బంది ఉండదు కదా, అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎందుకు పొగుడుతున్నాడు అని అంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేశాడు, ఎన్నో ట్వీట్స్ చేశాడు. ఇప్పుడేమన్నాడు? అసలు 20 ఏళ్ళ నుంచి నాకు మంచి మిత్రుడు, నేను ఎప్పుడు విమర్శించలేదని చెప్తున్నాడు. ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన వ్యవసాయం చేసుకునే దాని కోసం కాదు రాజీనామా చేసింది, రాజకీయాలు చేయటం కోసం, అదే విధంగా తనని తన కుటుంబ సభ్యుల్ని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల నుంచి కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రయత్నంగా కనపడుతుంది అని నేను అనుకుంటున్నా. బహుశా ఆయన బీజేపీలో చేరతారనే దానికి ఇప్పుడు చేసినటువంటి ఈ ట్వీట్ ఇది నిదర్శనంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇంకొకటి, ఇప్పుడు మనకు రామారావు గారు ఇందాక మాట్లాడుతూ మేము స్పీకర్కి లేఖ రాసాం, స్పీకర్ ఇంకా మాకు దాని మీద ఇంకా ఆయన వివరణ ఇవ్వలేదు, సో ఆయన వివరణ ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాం. ఇది ఇంకా ఎంతకాలం చెప్తుంటారు సార్? దాదాపు 1.5 year అయిపోతుంది. సెషన్స్ జరుగుతున్నాయి, సో జరుగుతూ ఉన్నటువంటి రామారావు గారు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు, మాకు స్పీకర్ సమాధానం చెప్పాలి అనేటువంటిది. స్పీకర్ కి ఇప్పుడు లేఖ ఎందుకు, మళ్ళీ ఎందుకు లేఖ రాశారు? ఆల్రెడీ మీరు హైకోర్టుకి వెళ్ళారు కదా. సపోజ్ హైకోర్టులో మరి ఏదో ఒకటి వచ్చింది కదా, దానికోసం చూడొచ్చు కదా. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఇదంతా ప్రజలకు చెప్పేటువంటి సాకు మాత్రమే. రామారావు గారు, మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీకి వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి జంకుతున్నారు. నో డౌట్ అండి. దీంట్లో ఎందుకు జంకుతున్నారు? కారణం ఏంటి? 11 సీట్లు వచ్చినందుకు కాదు జంకుతుంది. ఆయన 151 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఖచ్చితంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉసిగొలిపి అటు చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు కుటుంబీకుల మీద, అదే విధంగా అచ్చెన్నాయుడు మీద బాడీ షేమింగ్, ఎన్ని రకాల విన్యాసాలు చేశారు. ఒక రకంగా దాన్ని మాయసభలాగా చేసి దుశ్శాసన పర్వం కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అదే అవమానాలు జగన్మోహన్ రెడ్డికి జరుగుతాయేమో అనేటువంటి భయంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు.
మీరు అలాగా మీరు ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీల్లో 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇక మీరు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైనా ఉంటే మీదే కదా. అది 11 రావచ్చు, 1 సీట్ అయినా ఉండొచ్చు అండి. గతంలో జయప్రకాష్ నారాయణ కానివ్వండి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనిస్తే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నోముల నరసింహయ్య కానివ్వండి, అదే విధంగా కిషన్ రెడ్డి ఒక్కడే ఉండేవాడు బీజేపీ తరఫున. మరి వీళ్ళందరూ మాట్లాడలేదా, అసెంబ్లీకి రాలేదా, అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావన చేయలేదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా? మీరు 11 సీట్లు వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాలేదు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రకి వెళ్ళటానికి ఆయన ఒకవేళ ఆ రోజున నేను మళ్ళీ అసెంబ్లీకి ముఖ్యమంత్రి అయి వస్తానన్నాడు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా 10 మంది వాళ్ళలో అత్యధిక మంది కొత్త వాళ్ళు ఉన్నారు, కనీసం అసెంబ్లీకి వాళ్ళ పంపించవచ్చు కదా. మీ పార్టీ యొక్క వాదన వినిపించవచ్చు కదా. ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇన్నున్నాయి అని మీరు జగన్మోహన్ రెడ్డి 3 గంటల పాటు అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావన చేశారు. మరి అవన్నీ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రస్తావన చేస్తే ప్రభుత్వం ఎంతో కొత్త ఇరకాటంలో పడింది, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం జరిగింది కదా. ఆ విధంగా ప్రజల నుంచి మీకు మద్దతు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి బూమరాంగ్ కాలేదు మా జగన్మోహన్ రెడ్డి వైఖరి అనేటువంటిది రామారావు గారు చెప్తున్నారు. ఆయన ప్రతి మాట బూమరాంగ్ అవుతుంది. మీరు పరకామణి కేసు కానీ, నెయ్యి కేసు కానివ్వండి, మిగతా కేసులకు సంబంధించినటువంటి మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటిలో బూమరాంగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అబాస్ పాలవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎస్, ఓకే సార్. కిరణ్ భాష గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తా, రామారావు గారు చెప్పండి 1 మినిట్ మాట్లాడండి.